పబ్లిక్ తీర్పును గౌరవిస్తున్నాం. జనం కోరుకున్నట్టు పాలించలేకపోయాం. మా తప్పులను దిద్దుకుంటాం. పబ్లిక్ తిప్పల మీద కొట్లాడతాం అని చెప్తారు ఓడిపోయినోళ్ళు ఎవ్వలైనా. లేదంటే సప్పుడు కాకుండా ఎవల పని వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే అన్ని మంచిగా చేస్తే గెలిపిస్తారు కానీ పవర్లకెళ్ళి గుంజేరు కదా. మరి మనోళ్ళేంది గింత చిన్న లాజిక్ మర్చిపోయి ఉల్టా దంచబట్టిరి. అరే ఏం తక్కువ చేసిండా కేసీఆర్? చెప్పినవన్నీ చేసిండు, చెప్పని కూడా చేసే. ఎవరికి తిప్పలు రానియలేదు. అందరి బాధలు నా బాధలు అనుకున్నాడు. అందరి కష్టం మా ఇంటోళ్ళ కష్టమే అని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. ఓహో మా మీద గరం కాకుండ్రి. ఓడినాక సారు 2 మాటలు మాట్లాడితే గివే డైలాగులు. మరి నేనేం తక్కువ చేయలే. అత్యాశకో దురాశకో లేదా మరో రకంగానో ప్రజలు మోసపోతారు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు గదన్నట్టు. అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని, లోన్లు మాఫీ చేస్తే సొంత బాకీలు కూడా కట్టాలని, దళితులకు 3 ఎకరాలు ఇస్తే 6 ఎకరాలు ఇవ్వాలని, పొడి పట్టాలు వంచిన ఫామ్ హౌజులు కావాలని, చిన్న చిన్న కొలువులొద్దు కలెక్టర్ జాబులు రావాలని, పబ్లిక్ అంతా అంతులేని ఆకాశం అంతా ఆశలు పెంచుకొని అవి తీర్చలేదని సార్ మీద గుస్సాతోటి కాంగ్రెస్ ను గెలిపించి మోసపోయినట్టు. బాపన్న నెలకోనాడు మాట్లాడుతున్నాడు గాని కొడుకు బిడ్డనైతే ఊకుక ఓటర్ల నానుడే ప్రజా తీర్పును తప్పుపట్టుడే. అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప మనకు ప్రజలేమి చీకొట్టలేదు. ఈ సంవత్సరం బాధలేదు. ఏదో ప్రజలు మమ్మల్ని తిరస్కరించడం అన్నది జరగలేదు. కన్ఫ్యూజన్ లో లోకల్ ఇష్యూస్ తోని ఓటర్ల రంత ఒక్కటై బీఆర్ఎస్ 104 సీట్లకెళ్లి 39కి దించిన కాంగ్రెస్ పార్టీ అడ్డిమారి గుడి దెబ్బలు గెలిచినట్టు, కారును చీగొట్టనట్టు, కన్ఫ్యూజ్ లో ఓటేసినట్టు అనిపిస్తుందట మనోళ్లకు. పార్టీ పెద్దలే గిట్లా మాట్లాడితే ఇక కడమ లీడర్లు రావుతారు. 10 ఏళ్ళు ఏలుబడి సూపర్ ఉంటే పబ్లికే తప్పు చేసినట్టు మాట్లాడబట్టిరే. ఓ గల్ల ఓటర్లే కరెక్ట్ లేకుంటే మన ఎంపీలు ఎందుకు జంప్ అవుతున్నట్టు, లీడర్లు ఎందుకు కండువాలు మారుస్తున్నట్టు, ఎంపీ క్యాండిడేట్లు ఎందుకు దొరుకుతలేనట్టు. 2 మాటలకు గెలిపించినా నియత లేదు. ఒక పారు ఓడించినందుకే మమ్మల్ని అంటున్నారని పబ్లిక్ అంతా పార్లమెంట్ ఎలక్షన్ లో పతాపం చూపించగల జర చూసుకోండి సాల్రో.